హలో ఫ్రెండ్స్, న్యూ వీడియో. ఈరోజు మనం ఫ్రీ ఫైర్ అట్లా. అలాగే ఈరోజు ఒక స్పెషల్ విషయం ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ వచ్చి 1v1 ఆడుతూ అన్నారు, లేకపోతే 1v2 అన్నారు, లేకపోతే 1v3 అన్నారు, లేకపోతే 1v8 అన్నారు. చూద్దాం. తను ఐ థింక్ ఎన్నోలో తెలియదు. సబ్స్క్రైబర్ అయితే చెప్పారు ఆడదామని. తెలుస్తాడు ఇతను. కానీ రావట్లేదు. రావట్లేదు. మళ్ళీ చేద్దాం. ఆఫ్లైన్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం ఆడదాం? ఏదో ఒకటి ఆడదాం. ఏం ఆడదాం అబ్బా? సర్లే, ఏదో ఒకటి ఆడదాము. చేసి ఆడదాం. చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో నా ఒరిజినల్ గేమ్ ప్లే చూపిస్తారని. అయితే ఒరిజినల్ కప్పన ఒరిజినల్లో కొంచెం చూపిస్తాను, ఎందుకంటే తర్వాత మీరు చూడాల్సిన చాలా ఉంది. అవునా బస్సు, ఇవన్నీ చూద్దాం అనుకున్నా బస్సు. అది అవుదమ్మా. ఒరే, నాతో పెట్టుకోమాకరా. ఇప్పుడు చూపిస్తాను నేనేందా అని. ఫస్ట్ రౌండ్ వదిలేను, నెక్స్ట్ ఇంకన్ని రౌండ్లు మీ ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఎందుకంటే వేసిపిట్టు కొడతాను నేను, ఎందుకంటే అలా కొట్టబుద్ధి అవుతుంది. నేనేం చేయమని చెప్పండి. అయినా నేను ఈసారి కంబ్యాక్ ఖచ్చితంగా ఇస్తాను. ఈ ఫస్ట్ రౌండ్లో కాకపోయినా నెక్స్ట్ రౌండ్లో అయినా ఎలాగైనా ఇస్తాను కదా. అవును, మీరు ఏం చేయలేరు, అసలు వీడికి ఫ్రీ ఫైర్ రాదు అని కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, అలాగే ఎవరైతే అనుకున్నారో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూపించాలి. అవునరా, ఎవరెవరైతే ఇలా అనుకున్నారో అయిపోయారు. ఇక్కడ ఒకటి దొరికాడు. అబ్బా, అరే ఎందుకు ఇలా అవుతుంది? కిర్చోరి ఫస్ట్ టైం వేరే వాడికి నా చోరీ చేశాడు. సరే, ఇప్పుడు వేరే వాడిని ఎత్తుక్కోవాలని నా పని. ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటి బస్సు, కథన చూసి ఏం గుర్తొస్తుంది నీకు? ఏం గుర్తొస్తుందా? సరే చూపిస్తా నాకు. ఓ, ఇదా బాసు? తెలుసు, నేను చూసాను. డిమోన్ స్లేయరే కదా? అవునురా, అందుకే నేను గుర్తుపట్టాను. కటానా అనగానే డిమోన్స్ స్లేయర్ ఇలా ఉండిద్ది కదా, కత్తి డిమోన్స్ ఇలా ఉండిద్ది కదా, అందుకని గుర్తొచ్చింది. ఓకే బస్సు, ఇప్పుడు మీరు మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇతను చాలా వరకు చావాలి, కానీ చావకుండా ఎలా చచ్చాను నాకు కూడా తెలియదు, ఎందుకంటే వేరే వాడు కాల్చారు. సరే, ఈ రౌండ్ వదిలేమన్నాను కదా, వదిలేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను నా ఒరిజినల్ గేమ్ ప్లే. అది కూడా కొంచెం కొంచెం మాత్రమే. ఏం జరగబోతుందో మీకే తెలుసు. ఓకే బస్సు, ఓకే, ఇప్పుడు ఏం జరగబోతుంది? కంప్లీట్లీ మీరు చచ్చిపోతారా ఇప్పుడు ఈ రౌండ్లో? నాకు తెలుసుగా. ఊరే, స్టార్టింగ్లోనే ఏందిరా ఇలా మాట్లాడు? ఒక్క రౌండ్ వదిలేమన్నాను, ఇప్పుడు చూపిస్తాను. చచ్చిపోను, ఇప్పుడు చూపిస్తానుగా, మీరే చూడాలి ఇప్పుడు. అవునా బస్సు? సరే బస్సు, ఏం జరగబోతుంది? ఇక్కడికి వచ్చారు ఎందుకు? ఇవన్నీ అవ్వవు. శాంక్షన్ వేసాడు, వెళ్ళాడు, ఏం చేస్తారు? ఒకటి కాల్చారు, చచ్చారు. తెలుసు నాకు తెలుసు. వై మీన్స్ ఐ నో ఎవ్రీథింగ్. ఎలా చంపారు అసలు? ఇక్కడికి వచ్చాను, ముందుకు వచ్చేసాను కదా. అబ్బా, అదే మిస్టేక్. ఈ రెండు వదిలేయండి, చూపిస్తాను. నెక్స్ట్ వన్ మామూలుగా కాదు, చూపిస్తాను. మీరు చూపించడం వెళ్ళినా కానీ మా కాస్ట్యూమ్ వచ్చేలాగుంది. ఏంది ఇది? గేమ్ లేని మార్చుకో. నన్ను గేమ్ ప్లే మార్చుకోమంటున్నా? అరే, నిజంగా నేను కనుక కంబ్యాక్ ఇచ్చాననుకో, అయిపోయి నీ బతుకు. ఎందుకు
నా గేమ్ ప్లే మారిస్తే అయిపోతారు అందరూ. అసలే నేను ఇన్ని రోజులు ఆడక ఐ థింక్ నిన్న కూడా నేను ఆడలేదు అసలు. నేను ఏం చేద్దాం చెప్పండి. నేను ట్రైనింగ్ ఆడాలి ఇంకా చాలాసార్లు. నేను ట్రైనింగ్ ఆడకుండా ప్రాక్టీస్. హే ఫ్లాష్ మ్యాన్, ఓ షిట్, ఫ్లాష్ మ్యాన్ కేమ్ బాయ్. ఫ్లాష్ మ్యాన్ లేదు, క్రీస్ మ్యాన్ లేదు బాబు సార్. ఏంది ఇది అసలు? మీరు బాగా ఆడారా? ఏం చెప్పారు మీరు? ఐ విల్ కమ్ బ్యాక్ గేమింగ్. అయితే ఇప్పుడు చూపిస్తాను, ఎందుకంటే నాకు ఇలానే కావాలి. నేను దాకా ఒకసారి నేను డౌన్ చూపించాను, అడిగి రివే ఇచ్చేశారు. నా కోపం ఆగదు ఇంకా. నేను ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఏం జరిగిద్దో చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. ఎందుకంత తొందర చూపిస్తాను. ఒకడైపోయాడు, ఇంకోటి కావాలి నాకు, ఇంకా కావాలి. నాకు నిజంగా ఫస్ట్ చూపిస్తానని చెప్పాను. ఎవరికి కావాలి ఇప్పుడు చూపిస్తా. అది చచ్చాడు, అయిపోయాడు ఆడ పని. ఇతను బాయ్. ఇంకా ఎవరు లేరా? సూపర్. ఒక రౌండ్, ఇంకో రౌండ్ గెలిచేసాం. ఒక రౌండ్ పైన ఇంకో రౌండ్ పైన ఇంకేముంది. సరే, ఒక రౌండ్ వచ్చేసింది. ఈ రౌండ్లో అయితే ఫుల్గా కన్ఫ్యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. బస్ నన్ను మాట్లాడేయండి. నేను ఇక్కడ ఒకటి వచ్చాను, నన్ను మాట్లాడేయండి. నేను ఇక్కడ ఉన్నాను. కాదు ఎందుకు? ఇప్పుడు మీరు ఈ రౌండ్లో కనుక లాస్ట్ వరకు ఉంటే మీరు కంబ్యాక్ ఇస్తారు, అలాగే కంబ్యాక్ ఇచ్చినట్టు కూడా. ఓకేనా సార్? ఓకే. ఏందిరా నాతో ఛాలెంజా సార్? ఇప్పుడు నేను ఆడుతున్నట్టు ఎవరు ఆడలేరు. ఈ రౌండ్లో చేసిన తెలివి ఎందుకు అంటారు మీ అందరూ? అవకేవా అంటారు. చూద్దాం. శాంట్లోని పంపించాను. అయితే ఎనిమిస్ అక్కడి నుంచి వెళ్ళారు. చిన్నగా వెళ్ళిపోవడం బెస్ట్ ఇప్పుడే. ఓకే, ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు. 1 ఇంకా ఒకడు ఉన్నాలే. ముందు ఉంటే ఉండొచ్చు. అబ్బా, ఇంకోటి దొరికాడు. ఈడు కూడా బాయ్ చెప్పేసాను. ఇంకా ఇంకోడా? ఓకే, అక్కడున్నాడు. ఒక్కడు రావాలి. వస్తారు, ఖచ్చితంగా వస్తాడు. నేను తెప్పిస్తాను. తెప్పిపోతే ఎట్లా? తెప్పిస్తాను. ఓకే, ఎక్కడున్నాడప్పా? ఉన్నాడు అసలు భయ్యా? లేడు. అరే ఛాలెంజ్లో గెలిచాను రే. ఓకేలే బస్, ఛాలెంజ్లో గెలిచారు. అయితే ఏంటి ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చారు అంతేగా? సరే తీసుకొని. అబద్ధమా? అంటే ఇప్పుడు నువ్వు నమ్మవుగా? అస్సలు నమ్మను. ఓకే, ఇంకొక రౌండ్. ఈ రౌండ్ మనం గెలిస్తే 4 రౌండ్స్ గెలిచి వస్తాం. అయిపోద్ది. సిఎస్లో భలే ఆడుతున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ ట్రైనింగ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా? నిజమా? మాకు తెలియలే, మీకు చెప్పేలాగే తెలిసింది. ఓకే బస్సు, ఇప్పుడు ఏం చేస్తున్నాను? అక్కడికి వెళ్తారు చంపడానికి అయితే నాకు తెలీదు. ఎందుకు వెళ్తారో కూడా తెలీదు. ఇది తీసుకుంటారు. అసలు ఎందుకు అక్కడ శాంతి వేసారు చెప్పండి? ఒరే ఆగురా, నేను చెప్పాను రావే. నా ప్లాన్ ఇది. ఆగు, ఇది నా ప్లానే, ఎవరి ప్లాన్ కాదు. ఇప్పుడు నేను శాంతి వేసుకొని వెళ్ళిపోయాను. అయితే ఇక్కడ నుంచి చూస్తాను ఎవరైనా వస్తారో. అబ్బా, నాకు కావాల్సినట్టు ఇంకోటి వచ్చాడు. చేస్తున్నానా? పారిపోయింది. షట్ యార్, భలే వచ్చింది. కానీ ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. ఎవరు అబ్బాయి అతను? ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మనం గెలిచేసాము చేసుకుంటే. ఇంకా డైమండ్ 4కి చేరుకున్నాక ఏం చేయాలి? గేమ్ ఆపేసి 1 hour అయిపోయిందని వెళ్ళిపోవాలి. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, బాయ్.